ప్రభునందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభు మహా ఉచిత కృప చొప్పున త్రియేక దేవుడైన యేసు ప్రభు వారు ప్రేరేపించిన దాన్ని బట్టి ఈ మన్నా పరిశుద్ధ ఆత్మదేవుని ప్రార్థనా మందిరం అని ఈ పరిచర్య కొరకై స్థలం వెతుకులాట అనేది ప్రారంభించాము. ప్రభు తన సంకల్పం చొప్పున ఏ దిశగా పరిచర్యకు మందిర స్థలం ఇస్తారో తెలియదు, కానీ వెతుకుతున్నాము. ఇలా మీ ముందుకు రావడానికి సంతోషకరమైన విషయాన్ని పంచుకోవడానికి ఇలా మీ ముందుకు వచ్చాను. అయితే మీ వంతుగా మిమ్మల్ని సహాయం అడుగుతా ఉన్నాను. ఏంటయ్యా సహాయం అంటే డబ్బులు అనుకున్నారు, పొరపాటును కూడా డబ్బులు కాదు నేను అడుగుతుంది. మీ ప్రార్థనా సహాయం చేయండి చాలు. ప్రభు తన చిత్తంలో ఉన్న వాళ్ళని ఎవరినో ప్రేరేపిస్తే ఆయన చిత్తంలో ఈ సంపూర్ణ సత్య సంబంధమైన సంస్కరణ పనిలో ఈ ప్రవక్త పరిచర్య కావచ్చు, అన్ని జనుల మధ్య అపోస్తుల పరిచర్య కావచ్చు, సంస్కరణ పరిచర్య కావచ్చు, ముఖ్యంగా ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబెట్టాలనే ఆసక్తి కలిగి పరిచర్యను ప్రభువే నడిపిస్తూ ఉన్నాడు. ఇంతవరకు నడిపించుకొచ్చాడు. 2021 సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రారంభమైంది ఈ మన్నా అనే పేరు మీద పరిచర్య. ప్రభు తన కృపచేత వ్యక్తిగతంగా నన్ను ఏర్పాటు చేసుకొని తన చిత్త ప్రకారంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. అయితే మీ వంతుగా మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే ప్రార్థన సహాయం చేయండి చాలు. ప్రార్థన సహాయం చేయండి. ప్రభు చిత్తం ఆయన ప్రేరేపించిన దాన్ని బట్టి ఈ ప్రవక్త యొక్క పరిచర్లో మా వంతుగా మేము కూడా ఎంతో కొంత ఆర్థికంగా సహాయపడాలి, లేదంటే ప్రార్థనాపూర్వకంగా సహాయపడాలనుకునేవాళ్ళు అది వారిని ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి వారు సహాయపడతారు. అది ప్రభు చిత్తం. అయితే నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభు యొక్క కృపను బట్టి బతిమలాడుతూ అడుగుతున్నది, స్థలం కోసం మేము వెతుకుతూ ఉన్నాము. ప్రభు చిత్తం అయితే 3-4 సెంట్లైనా తీసుకొని సొంతంగా, ఇంకా లీజు ఇలాంటి సెక్షన్ ఏం కాకుండా సొంతంగా 3-4 సెంట్లైన స్థలం తీసుకొని దాంట్లో చక్కని మందిర నిర్మాణం జరిగించుకొని ప్రభు సంకల్పం చొప్పున ముందుకి వెళ్ళి ప్రభు యొక్క సేవ జరిగించాలని ఆశపడుతూ ఉన్నాం. అది ప్రభువే తన కృపచేత నెరవేర్చునుగాక. ఆమేన్. అయితే ఇంకొక విషయం ఏంటంటే ప్రభు చిత్తం అయితే ఈ విషయంలో కూడా ప్రేయర్లో ప్రార్థన చేయండి. ఏంటంటే ఈ సంవత్సరం ప్రభు చిత్తం అయితే క్యాలెండర్లో నూతన 2025 సంవత్సరంలో ఈ మన్నా పరిశుద్ధాత్మదేవుని ప్రార్థనా మందిరం అనే పేరు మీద నూతన సంవత్సరం క్యాలెండర్లో ప్రతి ఒక్కరికి ప్రభు కృపచేత అందుబాటులో తేవాలని ఆశపడుతూ ఉన్నాము. అయితే ప్రభు చిత్తం చేతులే లేదు, ఆయన చెప్పింది ఒకటే మాట, ఒట్టి చేతులతో రమ్మన్నాడు, వచ్చాను. ఆయన సన్నిధిలో మోకరించి నన్ను అడుగన్నాడు, నేను ఇస్తానన్నాడు. అదే పని చేస్తున్నాను ఇప్పటి వరకు. ఇక ముందు కూడా అదే పని ప్రభువే తన కృపచేత జరిగిస్తాడు. ఆ పిదప ఆశ్చర్యకరమైన సహాయం అందించి అద్భుతకరంగా ఆయన పరిచర్య అన్ని విషయాల్లో ఆయనే చూడండి జరిగిస్తాడు. ఆమేన్. అట్టి కృప ప్రభు తన కృపచేత ఈ పరిచర్యకు అనుగ్రహించునుగాక. ఈ పరిచర్యకు అన్ని విధాలు సహకరిస్తున్న వారికి అంతకంటే సమృద్ధిగా వారికి ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలతలేని దీవెనలు ప్రభువే తన కృప ద్వారా అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.